తాకింది తాకిందంటే తాకింది కదిలింది. అరే కదిలిందే నిజం. దాని ఇట్లా కదిలింది. సరిపోయి తొండి చేస్తానగా. ఓ ఆడు అరే అట్ట గుంజుకోకు. నువ్వు ఎన్ని పెట్టినావు తెలియదు. ఎందుకు అట్లా ఆడుతున్నావు? చక్కగా రాదు. 3 ఉన్నాయని నువ్వు 4 పెడతావు. అవును మరి గేమ్ అంటే అంతే కదా. బెటా 4 అట్ట గుంజుకుంటున్నాయింది. నేను ఇంకెళ్ళిపోతా. తొండి ఆడొద్దు. ఎండకెళ్ళి పడ్డది. గేమ్ లో అవి లేవమ్మా. మనం తీసుకుంది 10 ఇళ్ళ వెళ్ళి 10 తీసుకుంటా. మళ్ళా పక్కన హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేదారీశ్వర్. ఈరోజు కూడా ఒక మంచి గేమ్ తో మేము ముందుకు వచ్చాం. ఆ గేమ్ ఏంటంటే చిన్నప్పుడు మనం ఆడుకున్న చింత గింజల ఆట. మీరు ఆడుకున్నారా? నువ్వు ఆడినా? కొద్దిగా ఆడినా అంతే. గేమ్ ఏంటంటే నేను కొన్ని గింజలు తనకు తెలియకుండా చూపించకుండా ఇట్లా పెడతాం. ఆమె కూడా కొన్ని గింజలు పెడుతుంది. ఎవరు గింజలు ఎన్ని పెట్టిరో తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేయి. ఒక 5 పెట్టింది, నేను 2 పెట్టిన. సో నేను 2 ఎవరి దగ్గర ఎక్కువ గింజలు ఉంటాయి వాళ్ళే ఫస్ట్ గేమ్ ఆడతారు అన్నమాట. అని ఇట్లా కొట్టాలి. తాకలేదు కాబట్టి నేను ఆడాలి. 5 గింజలు పెడితే 2 గింజలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఆడాలి. ఇది కొట్టేది ఇంకొంటే మనకే ఇది పెట్టిపోయింది కాబట్టి ఏం ఆడుతుంది. ఇట్లా ఆడుకుంటూ ఎవరి దగ్గర గింజలు అయిపోతే వాళ్ళ ఓడిపోయినట్లు లెక్క. ఇదన్నమాట గేమ్. మళ్ళీ కొట్టేటప్పుడు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇట్లా పెట్టి ఇలా గీసి ముందుకే కొట్టాలి. కేవలం ఇట్లనే కొట్టాలి. ఇట్లనే కొట్టాలి కానీ ఇట్లా పెట్టి ఇట్లా గీసి ఇట్లా కొట్టొద్దు రూల్స్. ఓకేనా? పక్కది కదిలినా కొట్టినప్పుడు దానికి దాకపోయినా ఓడిపోయినా. మనం కొట్టిన దానికి తలగకపోయినా వేరే దానికి ఏదైనా తగిలినా మనం దేనికైతే కొట్టాలనుకున్నా దానికే కొట్టాలి. ఓకే ఓకే గేమ్ రూల్స్. ఓకే గేమ్ ఆడుతున్నాం. ఈ గేమ్ కూడా నేనే కావాలని మీరు కూడా చూస్తున్నావు. నువ్వే చెప్పండి. 1 3 ఆడిగా. నాకు రావాలి. ఇది తాకితే కదా. తాగలే. మళ్ళీ ఎట్లుంటది? నేను ఒక్క గింజ పెట్టినా దూరం పడ్డాయిగా. వద్దు నో చీటింగ్ అంటారు దీన్ని. ఒక్క గింజకి 2 వచ్చినాయి మనకి. ఒకటే వచ్చింది. ఒకటి నాది. అవును మరి. ఒకటి నీది ఒకటి నాది. పెట్టు. చీటింగ్ చేస్తున్నావు అని నేను పెట్టేది అని చూస్తున్నా. ఓపెన్ చేయి. 4 ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళే ఫస్ట్ గేమ్ ఆడాలి. ఆడు. అందుకే నేను ఆడుతున్నప్పుడు ఇయ్యాలి. ఎట్లా కొట్టాలి? వావ్ కొట్టు. ఇయ్యన్నప్పుడు ఇయ్యాల. మధ్యలో రూల్స్ లో మధ్యలో గీత కూడా ఇట్లా గీయాలండి. గీత గీయకుండా కొట్టకూడదు. ఓకేనా? ఇది గీసాను. టచ్ కదలకుండా కొట్టాలి. చీటింగ్ అంటారు దీన్ని. చీటింగ్ ఎట్లా అంటారు? ఈ రెండింటికి అవతల దానికి కదలకుండా కొట్టాలి.
దీన్ని కూడా ఆడాలి. ఇది వచ్చిందంత కాదు. దానికి ఇంకోటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడన్నా కదలగాలి. చిప్ తాకద్దు. చెప్పుకున్నావా? పెట్టింది నేను 4 పెట్టినా, నేనే ఫస్ట్ ఆడినా. ఆ ఒక్కటి కూడా నాకే వచ్చింది. 8 ఉన్నాయి. 4 ఉన్నాయి అంటే ఆమె కంచి 2 దుంపుకున్నాను. నేను ఎంకరేజ్ చేస్తలేదు అందుకే. అబ్బా అవును, ఎంకరేజ్ చేస్తలేరు. మాకు పెట్టిన వీడియోలు 20-30 వ్యూసే వస్తున్నాయి. దయచేసి నేను ఆడే గేమ్ కి కూడా మీరు ఎంకరేజ్ ఇస్తారు కదా. నన్న 20-30 వ్యూస్ వస్తున్నాయి. దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గేమ్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మీరు ఆడినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ బెట్ అయ్యా. ఇప్పుడు అన్నా నాకు వచ్చేటట్టుగా ఎవరు ఫస్ట్ బెట్ ఓపెన్ 4 2 వావ్ దే నేను ఫస్ట్. ఓకే ఓ అదేంటో అంటే మూల యా. ఓకే 2 నో 2 దాని తాకితే అయిపోగా. ఆమె పెట్టిన 2 కూడా మనకే. ఎంజాయ్. పాపం పోనీ అని ఇచ్చిన. అబ్బా ఓడిపోయే ఓవరాక్షన్ చేయగానే గేమ్ లో అవి లేవమ్మా. మనం తీసుకుంది 10 ఇళ్ళ వెళ్ళి 10 తీసుకుంటా. మళ్ళా పక్కన చింతగింజ సంచులకి వెళ్ళి మళ్ళా 10 తీసుకుంటుందట. ఇక గేమ్ ఇవాళ అయిపోయినట్టే. అరే నేను 4 తీసుకుంటా. పాపం పోనీ ఈసారి ఈ గేమ్ అన్న గెలు అని. అబ్బా ఓకే పెట్టిగా పెద్ద తక్కువ పెట్టు, నేను గెలవాలి. ఒక్కటి బో అమ్మా ఒకటి దబ్బుకుంది. 4 వేలు పెట్టు. ఓపెన్ ఓపెన్ 2 అమ్మా ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మధ్యలోకి వెళ్ళి గీత గీయాలి. నేను చిట్టుకునే గీతా. వెనకది కదలొద్దు, ముందడికి కదలొద్దు. అమ్మా గీసింది తాకిందా? మళ్ళా 2 దబ్బుకుంది నాయి. 4 దొబ్బుకున్నా. ఇప్పుడు పెట్టు. ఓపెన్ 4 అట్ట కొందుకుంటున్నాయింది. తొండి ఆడొద్దు. అరే నేను 4 పెట్టినా, నువ్వు 2 పెట్టినావు. 6 ఇల్లు కదా అందుకే తిని పోతే అని దొబ్బుకున్నా. ఎవరితో చేసారు ఎప్పుడు? ఇప్పుడు ఆడ కామెంట్ చేయరు. సర్లే ఏదో పాపం 2 వచ్చినాయి అనుకునేసరికి 2 తీసుకుంటూనే ఉంది. 2 వచ్చేసాయి. ఈ 2 వచ్చేసాయి. ఎమ్మడే కొట్టాలా, ఆలోచించొద్దు. చూడు ఓడిపోతుంటప్పుడు నేను 4 పెట్టినా. ఫస్ట్ మనమే అయినాం కాబట్టి ఆ 2 కూడా మనకి ఇచ్చినట్టు ఇచ్చాను. ఒకటక్కడ పెట్టు. 4 రౌండ్లు పెట్టు. ఓపెన్ చేయి. అరే అట్ట గుంజుకొని ఎన్ని పెట్టినా తినదు. ఎందుకు అట్లా ఆడుతున్నావు? చక్కగా రాదు.
ఎన్ని పెట్టినావు నువ్వు అసలు? 3, 6, 7 పెట్టిన అక్కడ అంతే గేమ్ ఇదే. రెండే పెట్టినా నేను. అరే ఇయ్యి. ఇన్ని అంతా పెట్టి తొందర చేస్తా. అన్ని అరే నాకు ఆడు ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నా. నువ్వు ఓడిపోతా ఉన్నావు. పెడతావా? అన్ని పీస్తానని చేసుకుంటూ ఒక్కొక్కటి పెడుతున్నావు. ఫస్ట్ నాకే వస్తుంది, నేనే ఆడుతున్నాను, నేను విన్ అవుతున్నా. మరి అన్ని పెట్టినాక అన్ని రాకపోతే వదులు, ఇన్ని పడ్డాయి. చీటింగ్ ఇది మళ్ళీ. ఏంటి మళ్ళీ? దగ్గర దగ్గర పెట్టా. ఆహా. ఓకే, ఏ రెండు కొడదాం. కొట్టరా అది ఇక. ఈ రెండు యా, ఇది కొట్టేద్దాం. ఇట్లా మరిన్నప్పుడు భయం అవుతుంది. ఇట్లా అనగానే వీడికి తాగదు. అంటే చిన్నప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు కాదు. భయం అయింది. ఈ రెండు దగ్గర ఉన్నాయి, ఈ రెండు కొడితే ఈ రెండు దూరం అవుతాయి. సో మనం ఏదో ఒకటి తాకండి కొట్టాలి. ఈ రెండు కొట్టేద్దాం. కుప్పలు కుప్పలు పెట్టుకుంటూ ఇది కొట్టేద్దాం. తాకద్దు. నో నో నో. Yes. మా దగ్గర అన్నీ అయిపోయినాయి, ఒక 3 ఉన్నాయి అంతే కదా. ఆ 3 దొబ్బుకుంటే ఈ గేమ్ విన్న నేనే. మూడు ఉన్నాయని నువ్వు 4 పెడతావు. అవును, మరి గేమ్ అంటే అంతే కదా. ఈ 4 పెట్టినా, ఇది తెలియదు కదా, ఒక్కటి పెట్టి. కష్టపడ్డా. ఒక్కరితోటి ఎన్ని గెలుస్తాను. టచ్ కావాలి. కాదే, ఈ ఒక్కరి కూడా మనం గెలిచి అయిపోయింది. రెండే ఉన్నాయి, ఆ 2 దొబ్బేస్తే అయిపోతుంది. ఒకటి పెట్టరా. ఆ. చీటింగ్ అంటారు దీన్ని. ఫస్ట్ నుంచి పెట్టొచ్చు కదా, నాకన్నా ఎక్కువ. అందుకే కౌంట్ చేసుకోవద్దు గింజలు. అయినా నీకు ఒకసారి వచ్చింది అనుకోండి, నువ్వే కొట్టలేకపోయినావు. తొక్కలా వచ్చలేదు. నా ఇల్లు పోతుంది. పెట్ట చూడు 2 ఉన్నాయని 3 పెట్టిండు. నువ్వేం చేసినా నో. తొక్కలో ఇక ఒకటి పెట్టరా. ఎన్ని పెడతా? నేను 2 పెడతా, నువ్వు ఒకటే ఉంది నీ కాడ. తీసుకో ఇక అన్ని పిలుచుకున్నా. నేనే విన్నర్. చాలా దగ్గరికి పడ్డాయి. ఇదే నువ్వు చికెన్ ఎందుకు కూడా పెట్టదు, అందుకే గీకాలి అంతేగా. పెద్దలు పెట్టాలి. ఇలా గీకొచ్చు. అందుకే గీక. సరే పెద్ద పెడతా పడు నీకోసం. ఓకే, గీకినా ఇలా గీ. అలా గీకండి, నేను గీకుతా. తాకలేదు. తాకిందంటే తాకలేదు. తాకింది, కదిలింది. అరే కదిలిందే, నిజం. దాని ఇట్లా కదిలింది. సరిపోయి తొండి చేస్తున్నారు. కదిలింది, తాకింది దానికి అని నువ్వు వదలలేదు. తొండి చేసి తీసుకుంది. కదలలేదు అది నిజంగా. మంచి కెమెరాలు అంటే ఇప్పుడు దొరికిపోదు. 3 ఉన్నాయని తెలిసి 4 పెడుతుండే. నేను ఒకటే పెడతా. నువ్వు ఒకటి ఇప్పటి లెక్క గేమ్ నేనే విన్. ఇప్పుడు కూడా తాకొద్దు. అయ్యో పెట్టు. 3 నీకు 2 ఉంటాయి కాబట్టి ఒకటే వ్యక్తి.
గేమ్ ఇలా ఎందుకు లెంత్ చేస్తున్నావు? మనం గెలవద్దా అని పెట్టి నీకు ఇచ్చేయాల అంతేనా? నువ్వు ఎన్నో ఇచ్చినా దెయ్యం పెట్టిగా 2 లాడికి వచ్చింది 20 ఇస్తావు 20 బ్యాచ్ నువ్వు తాక 20 బ్యాచ్ నాడు తాకలేదు నిజంగానే. ఓ మళ్ళీ వస్తట్టుంది నీకు. ముందే జరుగుతా మళ్ళీ తాకింది నాకు తాకింది అంటూ గేమ్ ఇది ఓవర్. ఛాన్స్ ఇయ్యవా? ఏం ఛాన్స్ అమ్మా? ఈ ప్రతి వీడియోలో ఓడిపోయినప్పుడల్లా ఒక ఛాన్స్ కావాలంటది. ఒక 10 సరే నీకు ఒక ఛాన్స్ ఇస్తా, ఓడిపోయినా కాబట్టి. ఇప్పుడు నీ 10 నేను దొబ్బుకున్నా, నాకు కాదు 20 ఉన్నాయి కదా, ఈ 20 ఒకటేసారి ఇచ్చేస్తా. ఇవన్నీ ఒకటేసారి వేసి ఆడి అన్ని గెలువు, నువ్వే ఈ వీడియోకి విన్నర్. 10 10 కాదు 20 దొబ్బేసి మొత్తం. నా ఓవరాక్షన్ కాకపోతే 2 టిక్కు టిక్ అని తాకుతలేవు 20 తాకుతాయి. అయినా నా అదృష్టం బాగుంటది అన్ని వీడియోలో. నేను విన్నర్ అయితా. అబ్బా అవును, ఒక 2-3 వీడియోలన్నా ఇట్లా ఇచ్చిన ఛాన్సులకే ఆడి విన్ అయ్యింది. ఆడు ఈ 20 కదలకుండా తాకేటట్టు ఆడితే తాకింది అది. సర్లే అందుకే ఎక్కువ ఇయ్యద్దు. 4 రాట్లే అంటే గిన్నె పెట్టినాక మళ్ళీ ఇన్ని దగ్గర పడ్డాక ఎట్లా ఆడాలి? అమ్మా అటు ఇటు గెలుతట్టుంది. కిందిది కదిలింది, ఏది దాని కిందిది కొట్టేటప్పుడు. కొట్టేటప్పుడు కాయలు కదా అరే కదిలితే ఓడిపోయినట్టే కిందిది. కారగలేదు. సరే ఆడు. అక్కడ ఉంది అంతే కట్టారా? అది అంత ఉండదు. సరే ఎట్లా కొట్టు, అట్లా కొట్టు. తాకలే, ఒక ఛాన్స్ అయిపోయింది. తాకలేదు మంచోడు. కానీ బాగానే ఆడింది, 18 గెలిచింది. ఇప్పుడు కూడా తాకలే. అంటే 2 ఉన్నప్పుడు తాకినప్పుడు మళ్ళీ ఇట్లా వేయాలన్నట్టు. ఆహా సీపులు తీసుకోవద్దు, సీపు తీసుకోపోయినా. యా షర్ట్ రాలేదు ఇప్పుడు తాకింది అయినా. నువ్వు ఎట్లా విన్ అవుతావు? లాస్ట్ 2 కొట్లే. నేను ఏమని చెప్పిన, ఉన్న 20 మొత్తం ఆడి గెలుచుకుంటే అప్పుడు నువ్వు ఈ గేమ్ విన్నర్ అని చెప్పిన. లాస్ట్ 2 కొట్లేగా. ఇంకో ఛాన్స్ ఇచ్చినా కూడా గెలవలేకపోయింది. బెటర్ కాదు. మూదే ముక్కు ఎట్ట పెడుతుంది ఒకసారి అడిగి చూసి పెట్టిన. నువ్వే గెలిచినావు. అదే మరి పెద్ద ఒలింపిక్ గేమ్స్ ఆడికి గెలిచినాం మనం. అవార్డులు ఇచ్చు తీసుకోవాలి. ఓకే, గేమ్ చూశారు కదా. ఈ గేమ్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.
ఆ, మన ఛానల్లో ప్రతి సండే ఖచ్చితంగా ఒక వీడియో వస్తుంది. అది గేమ్ కావచ్చు, మా డే లైఫ్లో జరిగే బ్లాగ్ కావచ్చు. అంటే కొంచెం టైం ఉంటేనేమో గేమ్ స్పెండ్ చేస్తాం. టైం లేకపోతేనేమో మేము రోజు వారి చేసుకునే వర్క్ లో భాగంగా ఒక బ్లాగ్ చేస్తాం. ఒక బ్లాగ్ చేసుకొని పెట్టేస్తాం. ఖచ్చితంగా ఒక వీడియో వస్తుంది. అవి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే అనుకుంటున్నాం. ఎంటర్టైన్ అంటే మీకు ఖచ్చితంగా టైం పాస్ అవుద్ది కానీ ఎవరు చూస్తలేరు, అని ఎంకరేజ్ చేస్తలేరు మమ్మల్ని. ఓకే, ప్లీజ్ దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్.